హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ వీడియోలోని మనం తినే ఆహారంలోని పాలల్లోని, పెరుగులోని, అలాగే మజ్జిగలోని, ఇంకా ఆకుకూరల్లోని, కాయగూరల్లోని, అలాంటి వాటిలో అన్నట్లు ఎంతెంత క్యాలరీలు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా తెలుసుకొని ఏవి ఉపయోగపడతాయి మన శరీరానికి, ఏవి తరచుగా తినాలి, ఏవి తగ్గించుకోవాలి అని మీరు తెలుసుకుంటారని చెప్తున్నాను. వెన్నలోని 729 క్యాలరీలు ఉంటాయి. నెయ్యిలో 900 క్యాలరీలు ఉంటాయి. ఏ పదార్థం ఎక్కువ తీసుకోవాలో, ఏ పదార్థం తక్కువ తీసుకోవాలో మీరే ఆలోచించుకొని అవి తీసుకోండి. గేదె పాలల్లో 107 క్యాలరీలు ఉంటాయి. పన్నీర్లో 257 క్యాలరీలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు మీ ఆరోగ్యానికి తగినట్లుగా తీసుకోవాలి. పాలమేగడలో 342 క్యాలరీలు ఉంటాయి. జున్నులో 393 క్యాలరీలు ఉంటాయి. మిల్క్ పౌడర్లో 490 క్యాలరీలు ఉంటాయి. మజ్జిగలో 30 క్యాలరీలు ఉంటాయి. ఇంకా పెరుగులో 60 క్యాలరీలు, ఆవు పాలల్లో 73 క్యాలరీలు ఉంటాయి. ఇంకా దోసకాయలో 20, కాకరకాయలో 21 క్యాలరీలు, ఉల్లికాడల్లో 25 క్యాలరీలు, వంకాయలో 27 క్యాలరీలు, సొరకాయలో 13, గుమ్మడి 23, ములక్కాయలో 29, పెద్ద చిక్కుడులో 29, అరటికాయలో 39, దొండకాయలో 19, క్యాప్సికంలో 16 క్యాలరీలు ఉంటాయి. చామలో 23, బెండకాయలో 27 క్యాలరీలు, బీన్స్లో 24, పొట్లకాయలో 12, బీరకాయలో 13, టమాటాలో 22, కాలీఫ్లవర్లో కూడా 22 ఉంటాయి. ఇంకా లెట్యూస్లో 22, పాలకూరలో 24, ఆకుకూరలో 30, మునగాకులో 67, అవిసెలో 70, చింత చిగురులో 71 క్యాలరీలు ఉంటాయి. గోంగూరలో 36, పుదీనాలో 37, చామకూరలో 43 ఉంటాయి. ఊదల్లో 307, కొర్రల్లో 331, బార్లీలో 315, అరికెలలో 331, వరిగల్లో 341, సామల్లో 346, రాగుల్లో 320, మొక్కజొన్నలో 334, క్వినోవాలో 328, తెల్లజొన్నల్లో 334, సజ్జలలో 348, ముడి బియ్యంలో 353, ఓట్స్లో 379, ఇంకా చిక్కుడు గింజలో 283, బొబ్బర్లో 320, శనగల్లో 329, ఉలవల్లో 330, ఎర్ర కందిపప్పు 322, రాజ్మాలో 300, బఠానీలో 303, కందిపప్పులో 330, అలసందల్లో 309, పెసల్లో 326, సోయా బీన్స్లో 381, మినుముల్లో 324, ఎర్ర ముల్లంగిలో 30, కర్ర పెండ్లంలో 79, ముల్లంగిలో 32, పెండ్లంలో 81, క్యారెట్లో 33, కందలో 83, బీట్రూట్లో 86, చామదుంపల్లో 89, బంగాళదుంపలో 70, చిలకడ దుంపలో 109, కాఫీలో 45 mg. కాఫీ రోజుకు 2-3 సార్లు తీసుకునేవాళ్ళు ఒకసారి తీసుకునేలాగా, ఉదయం తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. టీలో 9 mg ఉంటుంది. టీ అయినా కాఫీ అయినా ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి రోజుకి ఉదయాన్నే తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఒకసారి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే గ్రీన్ టీలోని 28 mg ఉంటుంది. గ్రీన్ టీ ఆరోగ్యానికి కాస్త మంచిదని చెప్తారు కదా, గ్రీన్ టీ తీసుకోండి పోనీ. అలాగే బ్లాక్ టీ 47 mg ఉంటుంది.
అలాగే మీరు ఆరోగ్యంగా ఉండడానికి గాను మీరే ప్లాన్ చేసుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి. కార్బోనేటెడ్ బెవరేజెస్ 27, కూల్ డ్రింక్ వచ్చేసి 40 mg. అవి తాగకూడదు, ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్తారు. ఈ చాక్లెట్ క్యాండీస్ 73 mg, ఎస్ప్రెసో 213 mg, ఆల్కహాలిక్ బెవరేజెస్ 30 mg, పొంగలి 70 క్యాలరీస్. ఇంకా పొంగలి తీసుకోవడం వల్ల ఎంత క్యాలరీస్ వస్తుందో మీకు తెలుస్తుంది కదా. ఇడ్లీ అయితే 135 క్యాలరీస్ వస్తుంది. ఇక ఉప్మా అయితే 209 క్యాలరీస్. టమాటా రైస్ 115 క్యాలరీస్. ఇక దోశ 212 క్యాలరీస్. మరి మీరు ఎన్ని దోశలు తింటారో ఏంటో అదే మీరు చెక్ చేసుకొని మీరు టిఫిన్కి ప్లాన్ చేసుకోండి. ఇక వడ 282 క్యాలరీస్. దోశ రోజు చాలామంది చాలా ఎక్కువగా తింటారు, ప్రతిరోజు దోశ. ఇక వెజిటేబుల్ పలావ్ అయితే 132 క్యాలరీస్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు రోజు ఏం టిఫిన్ తినాలనుకుంటారో పులిహోర అయితే 150 క్యాలరీస్. మీరు రోజు అన్నం ఎంత తింటారో, పూరీలు ఎంత తింటారు. పూరి అయితే 296 క్యాలరీస్. మరి ఇంకా కొబ్బరి అన్నం అయితే 191 క్యాలరీస్. నువ్వు తిండి తినట్లేదు, అన్నం తినట్లేదు అని చెప్పి చాలామంది ఇంట్లో వాళ్ళు గొడవ చేసి ఇబ్బంది పెట్టేసేవో చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆరోగ్యానికి ఏ పదార్థాలు ఎంత అవసరమో అంతే తిని అరిగిన తర్వాత తినాలి. అలా తింటూ ఉంటే కాకుండా తినడం కూడా మానకుండా ఉండాలి. ఆరోగ్యానికి మంచి జరిగే ఆహారాన్ని తీసుకొని మీరు ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.